you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. తెలంగాణ రాజ్యాధికారి పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా మనతో ఉన్నారు. మనం కూడా ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎట్లుంది సార్ మీ క్యాన్వర్సింగ్ ఇక్కడ? చాలా బాగుంది. తీన్మార్ మల్లన్న గారు పార్టీ స్థాపించి 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల వ్యవధిలో ప్రతి ఒక్కరు తీన్మార్ మల్లన్న అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుక ఎవరు అంటే తీన్మార్ మల్లన్న. పార్టీ పేరు వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మన పార్టీ బీసీల పార్టీ. ఈ పార్టీ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనము 62% ఉన్నటువంటి బీసీలము మన యొక్క నాయకుల్ని ఎన్నుకుంటే, మన బీసీ ప్రజలు మన బీసీ నాయకుల్ని ఓట్లేసి ఎన్నుకుంటే గనక మన బీసీ నాయకుడు మన బీసీల గురించి ఆలోచించి అభివృద్ధి గురించి మనము కొట్లాడతాడు. అందుకని చెప్పేసి ఈ ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే తీన్మార్ మల్లన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉమ్మడి 10 జిల్లాలలో పర్యటన ఉంది, ఆ పర్యటనలో భాగంగా రేపు కామారెడ్డికి తీన్మార్ మల్లన్న గారు రాబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ కామారెడ్డి మన మున్సిపల్ బరిలో నిలిచినటువంటి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి వాళ్ళని మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి రాబోతా ఉన్నారు. అయితే ఏదైతే ప్రజలు మనకు ప్రశ్నించే గొంతు అనుకుంటున్నటువంటి తీన్మార్ మల్లన్న గారు నిలబెట్టినటువంటి ఈ యొక్క క్యాండిడేట్స్ అందరినీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపిస్తే ఈ గొంతు అనేది రాష్ట్ర వ్యాప్తంగా వినపడుతుంది. మన వార్డులలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అవన్నీ కూడా ప్రశ్నించడానికి మనకు ఒక గొంతు ఉంది అని చెప్పేసి ప్రజలందరూ నమ్మి ఈ యొక్క క్యాండిడేట్ని గెలిపిస్తే రేపు కామారెడ్డి ఏదైతే మన వార్డులలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, రోడ్ సమస్యలు, ఇప్పటికీ చూడండి ఇక్కడ రోడ్డు లేదు, అలాగే కోతుల బెడద ఉంది, అలాగే దోమల బెడద కూడా ఉంది, అలాగే నీటి సమస్య, అలాగే మొన్న ఇది వర్షం పడి ఇక్కడ మన 9వ వార్డులో ఇళ్లలోకి వాటర్ రావడం జరిగింది. అలా రాకుండా ఈ సమస్యను ప్రధాన సమస్యగా చూస్తూ ఈ సమస్యల్ని ఈ క్యాండిడేట్కి తెలపడము, తద్వారా తను గెలిస్తే రేపు ప్రజలందరి మద్దతుతో గెలిస్తే ఈ ప్రధాన సమస్యలన్నిటిని కూడా తీర్చే విధంగా మా యొక్క పార్టీ ముందుకెళ్తాయని చెప్పి. అంటే 4 నెలల వ్యవధిలో డెవలప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? అంటే ఎటువంటి రెస్పాన్స్ వస్తున్నది ప్రజల వద్ద నుండి? తీన్మార్ మల్లన్న గారు పార్టీ పెట్టి 4 నెలలు అవుతుంది, కానీ తాను గొంతెత్తి ప్రశ్నించడం, ప్రతి ఒక్క రాజ్యాంగబద్ధంగా అందాల్సినటువంటి పథకాలు కానివ్వండి, అందాల్సినటువంటి ప్రతి ఒక్క మౌలిక సదుపాయాల పైన ప్రతిరోజు ఆయన గొంతెత్తుతూనే ఉంటాడు. అందుకని చెప్పేసి తీన్మార్ మల్లన్న అంటే ఒక ఉద్యమం. ఈ యొక్క ఉద్యమాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ మొట్టమొదటిసారిగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న పార్టీ ఈసారి నిలబడతా పోతుంది. మీరు జిల్లా అధికారిగా ఉన్నారు, మీకు నిలబెట్టిన క్యాండిడేట్లు వాళ్ళ దగ్గర నుండి ఎట్లా స్పందన ఉంది, ప్రజల వద్ద నుండి ఎలా స్పందన ఉంది, మీరు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? మేము ప్రధాన సమస్యలు వార్డులలో ఒక వార్డు మెంబర్గా గెలవాలంటే ఆ యొక్క వార్డు సమస్యలు తెలిసి ఉండి స్థానికంగా ఉన్నటువంటి లీడర్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆ యొక్క స్థానిక సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనకు ఖచ్చితంగా స్థానికుడై ఉండాలి. ప్రజా సమస్యలు మళ్ళీ అలాగే రోడ్డు, అలాగే మురికి కాలువలు కానివ్వండి, కోతుల బెడద కానివ్వండి, అలాగే దోమలది కానివ్వండి, చెత్త బండి కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అట్లాగే ఎలాంటి అవినీతి లంచాలు లేకుండా ఈ రోజులలో వార్డు మెంబర్స్ గెలవగానే ఏమవుతారంటే గెలిచేంత వరకు డబ్బు ఇచ్చి, డబ్బు పంచి, మద్యం పంచి వాళ్ళు గెలిచి మళ్ళీ రేపు ఈరోజు లక్షలు ఖర్చు పెట్టి రేపు కోట్లు సంపాదించుకుంటారు. మా పార్టీ నుంచి అలాంటిది కాదు. మా పార్టీ తరఫున మెయిన్గా మల్లన్న గారు రైట్ టు రీకాల్ అనేది తీసుకొచ్చారు. మేము మేనిఫెస్టోలో కూడా చేర్చినాం. రైట్ టు రీకాల్ అంటే ఏంటంటే, ఈ నాయకుడు ఒకవేళ రేపు అవినీతికి పాల్పడ్డా, సరిగా ఒకవేళ పని చేయకపోయినా కూడాను తనని దించేసే అధికారం ప్రజలకు ఇస్తున్నాం మేము. అందులో భాగంగానే మేము ఏం చేసినామంటే రైట్ టు రీకాల్ అనేది మేము ఇందులో ప్రధానంగా చేర్చామన్నమాట. రైట్ టు రీకాల్ అంటే ఎలా అయితే ప్రజలు ఈ నాయకుడిని ఎన్నుకుంటే రేపు పని చేయకున్నా, అవినీతి చేసినా, సమస్యల పట్ల అతను బాధ్యతగా లేకపోయినా తనను దించేసే అధికారం కూడా మళ్ళీ ప్రజలకు ఇస్తున్నామని చెప్పేసి మేము మేనిఫెస్టోలు చేర్చి ఈ మేనిఫెస్టో ఇంటింటికి పంచుతా ఉన్నాము. ప్రజలు కూడా ఇప్పటివరకు అన్ని ప్రధాన పార్టీలు సాంప్రదాయ పార్టీల నాయకుల్ని గెలిపించారు. ఈ 70 ఏళ్ల కొద్ది గెలిపిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఎలాంటి దానిపైన స్పందించకుండా వాళ్ళు గెలిచేంత వరకే ఇండ్ల చుట్టూ తిరిగి దాని తర్వాత వాళ్ళని మర్చిపోతూ ఉన్నారు. మేము నిలబెట్టినటువంటి క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నారో బలంగా
వీళ్ళు ఈ రాష్ట్రంలో కొంత మార్పు కావాలని చెప్పేసి మేము కోరుతూ ఈ యొక్క మేనిఫెస్టోని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వార్డుల వైజ్ గా నిలబడుతున్నటువంటి మన ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నారో అందరికీ కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. నేను ఈ రోజు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజు అందులో ప్రచారంలో భాగంగా ఈ రోజు 9వ వార్డులో సామల వెంకటేష్ గారికి మద్దతుగా నేను కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఏదైతే మేము నిలబెట్టినటువంటి మల్లన్న గారు ఏదైతే ప్రతిపాదించి ఈ వార్డులో ఈ క్యాండిడేట్ అయితే సరైనడు, ఇతనైతే మనకు నిస్వార్థంగా సేవ చేయగలుగుతాడనే నమ్మకంతో తినకు టికెట్ ఇవ్వడం జరిగింది. భారీ మెజారిటీతో ఓట్లేసి ఈ వార్డు 9వ వార్డు ప్రజలు గెలిపించాలని చెప్పేసి గెలిపియాలంటే తనే గెలవడం కాదు, ప్రజలు కూడా గెలవాలి, గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా.